హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మనకి ఎంసెట్ షార్ట్ సిరీస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో దట్ నేను లాంగ్ వీడియోలు కూడా చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇట్లాంటి మోర్ వీడియోస్, జువాలజీకి సంబంధించిన కంటెంట్, క్వశ్చన్స్ ఇవన్నీ కావాలి అంటే మమతా అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు టాప్ 50 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాం. జువాలజీకి సంబంధించి హ్యూమన్ రిప్రొడక్షన్ అంటే మానవుని ప్రత్యుత్పత్తిలో హ్యూమన్ స్పర్మ్లో అక్రోజోమ్లో ఉన్న ఎంజైమ్స్ ఏంటి అంటే హైలరానిడేస్ అనే ఎంజైమ్ మనకి హ్యూమన్ స్పర్మ్లో యాక్రోజోమ్లో ఉంటుంది. స్పర్మ్ ఇలా ఉంటుంది కదా, ఇది హెడ్ అనుకోండి. దీంట్లో పైన ఇట్లా క్రౌన్ లాగా ఉంటుంది, దీన్ని ఎక్రోజోమ్ అంటాము. ఈ ఎక్రోజోమ్లో ఉండే ఎంజైమ్ ఏంటి అన్నారు, హైలరానిడేస్. ఈ హైలరానిడేస్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఎగ్లోకి పెనట్రేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ ఎక్రోజోమ్ అనేది ఎగ్ని పెనిట్రేట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక 14th డే. మనకి అంటే ఈ మంత్లో ఒక 13th 14th ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి, అక్కడ నుంచి 14th డే ఏ రోజు వస్తుందో కౌంట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఎగ్ని ఏ టైంలో రిలీజ్ అవుతుందో ట్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా. హ్యూమన్ ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది, ఓకేనా, వేర్ ఇట్ ఈస్ హ్యూమన్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ అనేసి ఇచ్చారు. అంపుల్లరీ ఇస్థమిక్ జంక్షన్లో. అంటే ఈ అంపుల్లరీ ఇస్థమిక్ జంక్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఫాలోపియన్ ట్యూబ్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. అంపుల్లరీ ఇస్థమిక్ జంక్షన్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ మీన్స్ స్పర్మ్ ఎగ్ కలిసి జైగోట్ని ఫామ్ చేస్తాయి. సో దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. ఇది వచ్చేసి అంపుల్లరీ ఇస్థమిక్ జంక్షన్లో జరుగుతుంది. ఈ అంపుల్లరీ ఇస్థమిక్ జంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉంటుంది. ఓకేనా. ప్లాజెంటా ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఏంటి? ప్లాజెంటా వచ్చేసి మనకి హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ అనే హార్మోన్ అంటే హెచ్సిజి అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హ్యూమన్ ప్రెగ్నెన్సీ గెస్టేషన్ పీరియడ్ ఎంత? 280 days ఆర్ ఎల్స్ 40 weeks. ఓకేనా. 280 days కానీ లేదంటే 40 weeks కానీ చెప్పవచ్చు అన్నమాట. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ హ్యూమన్ ఫిజియాలజీలో చూసుకున్నట్లయితే హార్ట్ బీట్ కంట్రోల్ చేసే పార్ట్ ఏంటి అని అడిగారు. హార్ట్లో హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే పార్ట్ ఏంటంటే ఎస్ఏ నోడ్, సైన్ ఏట్రియల్ నోడ్ అనమాట. ఓకేనా. యూనివర్సల్ రెసిపియంట్ ఎవరు అంటే యూనివర్సల్ బ్లడ్ రెసిపియంట్ అంటే ఎవరి బ్లడ్ అయినా తీసుకోవచ్చు అనేది ఏ బ్లడ్ గ్రూప్ అంటే ఏబీ బ్లడ్ గ్రూప్. మనమే అది యూనివర్సల్ డోనర్ కనుక చూసుకున్నట్లయితే, అదే యూనివర్సల్ రెసిపియంట్ కాకుండా యూనివర్సల్ డోనర్ అని అడిగారు అనుకోండి, ఓ గ్రూప్ వచ్చేసి ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు, ఏ గ్రూప్ వాళ్ళకైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. బికాస్ యాంటీజెన్ యాంటీబాడీ బాండ్ ఏర్పడే ఛాన్స్ లేదు ఓ బ్లడ్ గ్రూప్తో. సో ఎవరికైనా ఇవ్వచ్చు. ఏబీ ఏంటంటే ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు. అందుకని ఏబీ గ్రూప్ని యూనివర్సల్ రెసిపియంట్ అంటారు, ఓ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనర్ అంటారు. ఓకేనా. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసే పిగ్మెంట్ ఏంటి? ఆక్సిజన్ని హీమోగ్లోబిన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఒక్క హీమోగ్లోబిన్ వచ్చేసి 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు. ఒక్క హీమోగ్లోబిన్, ఒక హెచ్బి వచ్చేసి 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది, గుర్తుంచుకోండి. కిడ్నీ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అంటే నెఫ్రాన్. కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ కావచ్చు, ఫంక్షనల్ కావచ్చు. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి నెఫ్రాన్ అనమాట. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏంటి? బీటా సెల్స్. ఇన్సులిన్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే బీటా సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్సులిన్ ఒక ప్రోటీన్ హార్మోన్. ఇన్సులిన్ అనేది ఏంటి అని చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక ప్రోటీన్ హార్మోన్. డైజెషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఏంటి? ప్రోటీన్ డైజెషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎలిమెంటరీ కెనాల్లో అంటే స్టమక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనకి స్టార్చ్ లాంటివి అయితే కనుక నోట్లో నుంచే స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. స్టార్చ్ లాంటివి డైజెషన్ ఎక్కడ అంటే నోట్ నుంచి అంతా నోట్లో అవ్వదు, కొంత
కొద్ది మొత్తంలో నోటి నుంచే స్టార్చ్ అనేది డైజెషన్ అవ్వడం ప్రారంభమవుతుంది. బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్ ఏంటి అంటే లివర్. బైల్ జ్యూస్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే లివర్ అన్నమాట. హ్యూమన్ స్టమక్లో హెచ్సిఎల్ రిలీజ్ చేసే సెల్స్ ఏంటంటే ఆక్సిన్టిక్ సెల్స్. హెచ్సిఎల్ వచ్చేసి మనకి డైజెషన్కి యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. అదే ఒక్కొక్కసారి మనకి బాగా ఆకలేసినప్పుడు కడుపులో మంట వస్తుంది అంటాం. ఈ హెచ్సిఎల్ అనేది ఫుడ్ మీద సీక్రెట్ చేయబడుతుంది. ఓకేనా. ఫుడ్ మీద సీక్రెట్ చేసినప్పుడు మనం టైంకి ఫుడ్ తీసుకోకపోయినా కూడా హెచ్సిఎల్ సీక్రెషన్ అనేది జరుగుతుంది. సో దాని ఎఫెక్ట్ మనకి పేగు గోడల మీద పడడం వల్ల మంటగా అనిపిస్తుంది అనమాట. సో దట్ మనం టైంకి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఈ హెచ్సిఎల్ నుంచి సీక్రెట్ చేసేది ఎవరు అంటే ఆక్సిన్టిక్ సెల్స్. నెక్స్ట్ రెస్పిరేషన్ గురించి కొన్ని బిట్స్ చూద్దాం. గ్యాస్ ఎక్స్చేంజ్ లంగ్స్లో ఎక్కడ జరుగుతుంది? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్లో ఆల్వియోలైలో జరగడం మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా. గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆల్వియోలై. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసే బ్లడ్ పిగ్మెంట్ ఏంటి? హీమోగ్లోబిన్. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్క్రేషన్కి సంబంధించి రిపీటెడ్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. యూరిన్ ఫార్మేషన్ స్టెప్స్ ఎన్ని? యూరిన్ ఫార్మేషన్ అనేది ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది అంటే 3 స్టెప్స్ అన్నమాట. ఓకేనా. నెఫ్రాన్లో ఫిల్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? నెఫ్రాన్లో ఫిల్ట్రేషన్ వచ్చేసి బౌమెన్స్ క్యాప్స్యూల్లో జరుగుతుంది. బౌమెన్స్ కప్పు లేదా బౌమెన్స్ గుళిక అంటాం, ఇట్లా ఉంటుంది. ఓకేనా. దానిలో జరుగుతుంది. నెక్స్ట్ జెనెటిక్స్ నుంచి కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ మెండల్ గారిని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు. హ్యూమన్ క్రోమోజోమ్ నంబర్ 46 లేదా 23 పెయిర్స్ అనే ఆప్షన్ ఉన్నా కూడా చూసుకోండి. 23 పెయిర్స్ ఉందా, 23 ఉందా, 46 ఉందా, 46 పెయిర్స్ ఉందా అనేది చూసుకోవాలి. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి 46 ఒక ఆప్షన్ ఇచ్చి 46 పెయిర్స్ ఇంకొక ఆప్షన్ ఇస్తారు. ఫస్ట్లోనే 46 పెయిర్స్ అనేది కనిపిస్తుంది. మనం పెయిర్స్ చూడకుండా 46 అనే నెంబర్ చూసి ఆన్సర్ చూస్ చేసుకుంటాం. సో దట్ మనం జాగ్రత్త పడాలి. జెనెటిక్ మెటీరియల్ ఏంటి? డిఎన్ఏ హ్యూమన్ బీయింగ్స్లో. ఓకేనా. డిఎన్ఏ స్ట్రక్చర్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ స్ట్రక్చర్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎవల్యూషన్ నుంచి చూసుకున్నట్లయితే డార్విన్ థియరీ పేరేంటి అంటే న్యాచురల్ సెలెక్షన్, సహజ పరిణామం అంటాను కదా అది. ఎవల్యూషన్కి ఎవిడెన్స్ ఏంటి అంటే ఫాజిల్స్, శిలాజాలు ఉంటాయి కదా అవి ఎవల్యూషన్కి ఎవిడెన్సెస్. అనిమల్ డైవర్సిటీ నుంచి కనుక చూసుకున్నట్లయితే స్పాంజెస్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం? స్పాంజెస్ ఏ ఫైలంకి చెందినవి అంటే పోరిఫెరా. హైడ్రా బిలాంగ్ టు నిడేరియా. ఎర్త్వామ్ బిలాంగ్స్ టు ఎనిలిడా. కాక్రోచ్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా. స్టార్ఫిష్ బిలాంగ్స్ టు ఎఖైనోడర్మేటా. ఓకేనా. నెక్స్ట్ హ్యూమన్ హెల్త్ నుంచి చూసుకుంటే మలేరియా కాజ్ చేసే ఆర్గానిజం ఏంటి అంటే మలేరియా దేని వల్ల వస్తుంది అంటే ప్లాస్మోడియం వల్ల మలేరియా రావడం జరుగుతుంది. ఎయిడ్స్ కాజ్ చేసే వైరస్ మీన్స్ హెచ్ఐవి. క్యాన్సర్ సెల్స్ షో చెయ్యని ప్రాపర్టీ ఏంటంటే కాంటాక్ట్ ఇన్హిబిషన్. ఏదైనా టచ్ అయితే ఆ సెల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఓకేనా. దాన్నే కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటారు. కానీ క్యాన్సర్ సెల్స్ అట్లాంటి దాన్ని షో చెయ్యవు అంటే చూపించవు. ఏదైనా తగిలినా కూడా అది సెల్ గ్రోత్ అనేది ఆగదు. బికాస్ అది క్యాన్సర్ సెల్ కాబట్టి. క్యాన్సర్ సెల్ అంటేనే మీనింగ్ ఏంటి మనకి? అన్కండిషనల్ గ్రోత్. ఓకేనా. అన్స్టాపబుల్ గ్రోత్. ఆ గ్రోత్ అనేది ఆగదు. గ్రోత్ ఆగుతుంది. కాంటాక్ట్ ఇన్హిబిషన్ చూపిస్తున్నాయి అంటే నార్మల్ సెల్స్. కాంటాక్ట్ ఇన్హిబిషన్ చూపించట్లేదు, గ్రోత్ ఆగట్లేదు అంటే అవి క్యాన్సర్ సెల్స్ అని మీనింగ్ అన్నమాట. ఓకేనా.